Hello everyone, so welcome back to my channel and Ivala we are going to Mumba festival which is Melbourne's the most popular festivals. సో ఇయర్లీ వన్ టైమే ఉంటుంది ఇది. కొన్ని డేస్ హెల్డ్ చేస్తారు, ఇంకా చాలా రైడ్స్ చాలా హ్యాపెనింగ్ ఉంటుంది. సో జాయిన్ అస్. సన్సెట్ అయ్యేలోపు వెళ్దాము. సో ఈ ఈవెంట్ సిటీలో ఉంటుంది. సిటీ అంటే ఇంకా మేము ఉండే ప్లేస్ నుంచి ఒక 30 మినిట్స్ డ్రైవ్. సో మాకు నియర్ బైలో కార్ పార్క్ దొరకలేదు. సో మేము కొంచెం ముందెళ్ళి కార్ పార్క్ చేసుకొని జస్ట్ ఫ్యూ ట్రామ్ స్టాప్స్ అవే మళ్ళీ ట్రామ్ తీసుకొని వెళ్ళాము. ఇట్స్ ఆల్మోస్ట్ బీన్ లైక్ ఫ్యూ ఇయర్స్ ఫర్ మై హస్బెండ్ ట్రామ్లో ట్రావెల్ చేసి అదే మాట్లాడుకుంటుండే. అండ్ ఇక్కడ చూస్తే సిటీ ఈ ట్రీస్ అన్ని కలర్ఫుల్గా డెకరేట్ చేశారు కదా, దట్స్ అ సైన్ ఆఫ్ ముంబా అని. మేము ఈ ఎంట్రీ లాస్ట్ ఇయర్ ఈ ఎంట్రీ నుంచే వెళ్ళాము. సో అప్పుడు మేము అన్ని గేమ్స్ అండ్ రైడ్స్ అన్ని ఫినిష్ చేసేలోపు వీ డింట్ హ్యావ్ టైమ్ టు గో టు ది అదర్ సైడ్. ఇక్కడ చూస్తే ఈ రివర్కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మొత్తము ఈ ముంబా ఫెస్టివల్ హోస్ట్ చేస్తారు. సో సిన్స్ వీ హ్యావ్ ఆల్రెడీ బీన్ టు లెఫ్ట్ సైడ్, దిస్ టైమ్ వీ థాట్ ఆఫ్ గోయింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ది రైట్ సైడ్. ఫర్ దాట్ వీ హ్యావ్ టు క్రాస్ దిస్ రివర్. దిస్ ఈజ్ నోన్ యాజ్ యారా రివర్. చాలా బ్యూటిఫుల్ రివర్. ఇంక ఇక్కడ బోట్ రైడ్స్ అన్నీ కూడా ఉంటాయి. For that we have to cross the bridge and go to the other side. So as you can see, ఇక్కడ రైడ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇది మొత్తం ఈ కార్నివల్ మొత్తంలో లైక్ మోస్ట్ పాపులర్ వచ్చేసి రైడ్. సో దిస్ ఇస్ ది ఎంట్రీ వాక్ వే. యాజ్ యూ కెన్ సీ ఫ్యూ పీపుల్ ఆర్ ఆల్రెడీ డన్ విత్ ది ఈవెంట్, వెళ్ళిపోతున్నారు కూడా. బట్ ఇది వి జస్ట్ ఎంటర్డ్. యూజువల్లీ ఇది ఈవినింగ్సే హెల్డ్ చేస్తారు కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 7 PM. Event starts somewhere around 4 PM or 6 PM, I'm not sure. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పెసిఫిక్ ఈవెంట్కి టైమ్స్ కూడా మెన్షన్ చేస్తారు. అంటే వీళ్ళకి ఒక వెబ్సైట్ ఉంటుంది, సో ఎవ్రీ వన్ కెన్ రిఫర్. సో నేను గేమ్స్ అని చెప్తున్నాను కదా, దీస్ ఆర్ ది గేమ్స్. సో లైక్ చాలా సింపుల్ గేమ్సే, బట్ ఇట్ ఈస్ ఫన్ ప్లేయింగ్. సో లాస్ట్ ఇయర్ మేము ఆల్మోస్ట్ చాలా గేమ్స్ ఆడాము. ఈసారి వీఆర్ నాట్ సైనింగ్ అప్ టు లూజ్ ఎనీ మోర్ మనీ. అండ్ ఇది అంతా కిడ్స్ స్టాఫ్. కిడ్స్ ఉంటే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఐ నో పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇఫ్ దే యాక్చువల్లీ వాంటెడ్ టు. దెర్ ఈస్ నో ఏజ్ రెస్ట్రిక్షన్, ఐ అండర్స్టాండ్. బట్ మేము ఏమీ పెద్ద గేమ్స్ ఏమి ఆడలేదు, బట్ ఇట్ ఈస్ ఫన్ వాచింగ్ ఎవ్రీబడి ప్లేయింగ్ యాజ్ వెల్. సో ఐ ట్రై టు క్యాప్చర్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ దిస్ ఇస్ ది యారా రివర్. As you can see, very nice and beautiful view. And as I was telling previously, rides anni left side of the river and also each side of the river kuda untayi. Rather than games, we are planning to go for rides. సిన్స్ ఇట్స్ అ హ్యూజ్ పబ్లిక్ ఈవెంట్, చాలా మంది క్రౌడ్ వస్తారు. రాదర్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ. సో అట్లాంటి క్రౌడ్ అంతా హ్యాండిల్ చేయడానికి లాట్ ఆఫ్ సెక్యూరిటీ ఎంత ఉన్నా కానీ సరిపోదు. ఇంక ఇక్కడ మీరు కార్నర్లో చూస్తున్నట్టయితే ఈ పోలీస్ కూడా ఉంటారు, ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. సో దే హ్యావ్ టు బీ దేర్ టు కంట్రోల్ ఆల్ ఆఫ్ ఇట్. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ రైడ్స్ ఆర్ గేమ్స్, చాలా ఈవెంట్స్ ఉంటాయి ఇందులో, లైక్ పరేడ్స్ అని, లైవ్ మ్యూజిక్ అని, టూ మెనీ డాన్స్ పర్ఫార్మెన్సెస్. సో ఎవ్రీథింగ్ ఒక ప్రాపర్ స్కెడ్యూల్ ఉంటుంది వీళ్ళకి. సో వెబ్సైట్లో అన్నీ మెన్షన్ చేస్తారు. ఐ థింక్ మనము ఆల్మోస్ట్ టైమ్స్ అంతా ఫినిష్ చేసేసాము. సో వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఎక్స్ప్లోర్ ఎట్ ది స్టేజ్. సో అందుకని మేము జస్ట్ రైడ్స్ కోసం చూస్తున్నాము. సో మేము ఈ రైడ్ ఎక్కుదామని డిసైడ్ అయినాము. చాలా పెద్ద క్యూ ఉంది.
యూజువల్‌గా డాషింగ్ కార్స్‌కి ఏజ్ రెస్ట్రిక్షన్ అండ్ హైట్ రెస్ట్రిక్షన్ ఉంటది. బట్ ఇక్కడ అట్లాంటిదేం లేదు. సో, కిడ్స్ గూడా ఉన్నారు. అందుకనే ఈ ఈవెంట్ ఇంకా మోస్ట్ ఫేవరెట్ ఫర్ కిడ్స్. సో, ముంబైలో ఎనీ రైడ్ కూపన్స్‌లో ఉంటది. అంటే ఈ రైడ్ కాస్ట్ 20 కూపన్స్ ఆర్ సమ్ అదర్ రైడ్ కాస్ట్ 25 కూపన్స్ అని. ఈచ్ కూపన్ వాల్యూ వచ్చేసి $4. సో, మనము ఫస్ట్ ఎళ్లి కూపన్స్ కొనుక్కోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు కొన్ని టికెట్ కౌంటర్స్‌లా ఉంటాయి. ఎక్కడన్నా నియర్ బై ఎనీ రైడ్స్ టికెట్ కౌంటర్స్ పెడుతూ ఉంటారు. ఈజీ యాక్సెసిబిలిటీకి ఇక్కడ చూసినట్టు. సో, అక్కడికెళ్ళి మనం ఈదర్ క్యాష్ ఆర్ కార్డ్ ఎట్లా పే చేసినా గానీ మనకు కూపన్స్ ఇస్తారు. సో, ఆ కూపన్స్‌తోనే మనం అన్ని రైడ్స్ యాక్సెస్ చేయొచ్చు. సో, ఆల్‌మోస్ట్ రైడ్స్ అయిపోయాక ఇంకా మేము ఈ ఫన్ గేమ్స్ ఆడొచ్చాము. మేమేం గేమ్స్ ఆడలేదు. బట్ ఐ హావ్ బీన్ త్రూ ఆల్ ఆఫ్ ద గేమ్స్. జస్ట్ అట్లా చూసి ఆనందించడానికి. ఇంకా ఆల్‌మోస్ట్ నైట్ అయిపోతుండే. తర్వాత యూజువల్‌గా ఈ ఈవెంట్స్‌లో స్పెసిఫిక్‌గా చిన్ని చిన్ని షోస్ అట్లా ప్లాన్ చేస్తారు. సో, ఆ రోజు మేమెళ్ళింది వెరీ లాస్ట్ డే ఆఫ్ ముంబా. సో, ఆ స్పెసిఫిక్ డే ఇంకా నైట్ షో ఉండే. అంటే సర్ఫింగ్, జెట్ స్కీయింగ్ ఇంకా ఫ్లై బోర్డింగ్ ఈ 3 యాక్టివిటీస్ విత్ స్టంట్స్‌తో అట్లా ప్లాన్ చేశారు. సో, ఇంకా ఆల్మోస్ట్ 30 మినిట్స్ ఐ థింక్ మోర్ దెన్ 30 మినిట్స్ దాకా ఈ యాక్టివిటీస్ ఉండే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బోట్ విల్ డ్రాగ్ ది సర్ఫర్ అనమాట. చాలా క్లీన్‌గా అబ్జర్వ్ చేయాలి. చాలా చిన్నగా ఉన్నాడు సర్ఫర్. సో, ఇది చాలా లాంగ్ ఉంది రివర్. సో, ఆయన నుంచి ఈయన దాకా ఇంకా ఈ యాక్టివిటీ ఉండే. అండ్ నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఫ్లై బోర్డింగ్. ఐ థింక్ మీకు ఫ్లై బోర్డింగ్ ఐడియా ఉంటది. మన 'కల్కి' సినిమాలో కమల్ హాసన్ గుర్తొచ్చింది నాకైతే. సో, ఈ ఫ్లై బోర్డింగ్ యాక్టివిటీ ఏంటంటే బేసిక్‌గా చాలా ప్రెషర్ వాటర్ పైప్స్ ఉంటాయి వీళ్ళకి. అండ్ దిల్ ఫ్లోట్ ఒక హైట్‌లో ఫ్లోట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ స్టంట్‌మెన్ అంతా ఎల్ఈడీ లైట్స్‌తో చేసిన ఫుల్ బాడీ సూట్ ఏసుకున్నారు. సో దట్ దే ఆర్ క్లియర్‌లీ విజిబుల్ టు ఎవ్రీవన్ ఇన్ ద క్రౌడ్ గదా! ఇట్ మేక్స్ సెన్స్. అండ్ ఇంకిక్కడ జెట్ స్కీయింగ్ బైక్స్ కూడా ఉన్నాయి. సో, నెక్స్ట్ యాక్టివిటీ ఈ ఫ్లై బోర్డింగ్ తర్వాత ఇదే జెట్ స్కీయింగ్ యాక్టివిటీ గూడా చాలా చేశారు. చాలా స్టంట్స్ పెర్ఫార్మ్ చేశారు. అసలు టైం తెలీలేదు. క్రౌడ్ అందరూ చాలా ఇమ్మర్స్ అయిపోయి బాగా ఎంజాయ్ చేశారు. సో, అంత లేట్ అయినా గానీ సిటీ గూడా చాలా యాక్టివ్‌గా ఉండే. ఇంకా దీని తర్వాత మేము యాక్చువల్లీ ముందే ఏమన్నా స్నాక్స్ తీసుకుందాం అనుకున్నాము. బట్ మేము రైడ్స్ ఇంకా గేమ్స్‌లో చాలా ఇమ్మర్స్ అయిపోయినాం గాబట్టి వి రియల్లీ డిడ్ంట్ గెట్ ఛాన్స్. దాని తర్వాత వి హావ్ బీన్ టు ది ఫుడ్ ట్రక్స్ లోపలనే ఈవెంట్ లోపల ఆర్గనైజ్ చేసిన ఫుడ్ ట్రక్సే. బట్ మేము వెళ్ళేప్పటికి ఇట్ ఈస్ ఆల్రెడీ లేట్. ఇంకా ఫుడ్ అంతా గూడా అయిపోయింది. అండ్ ఇట్ డిడ్ంట్ సీమ్ ఇంట్రెస్టింగ్ ఫర్ అస్. సో, మేమింకా బయటికెళ్ళి వి హావ్ టు గ్రాబ్ సమ్ డిన్నర్. ఎందుకంటే, ఇంకా అట్లాగే ప్లాన్ చేసుకున్నాం. ఇంకా బయటికొస్తే బయటే డిన్నర్ చేసేసి వెళ్ళిపోదాము అని చెప్పేసి. సో, ఇంకా మేము మళ్ళీ ముందు మీరు చూసిన స్టేషన్ ఇంకా అక్కడ చాలా నియర్ బై ఫుడ్ ప్లేసెస్ ఉంటాయి. ఇవి గ్రాబ్ అండ్ గో లాగా. సో, మేము ఇంకా డిన్నర్ తీసేసుకొని ఇంటికెళ్ళిపోయాము.
సో ఫైనల్ థాట్స్, రైడ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫ్రెండ్స్‌తోని వెళ్ళడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద రైడ్స్‌కి ముందు చూసినట్టు పెద్ద పెద్ద క్యూస్ ఉంటాయి. సో మా ఫ్రెండ్స్‌తో వెళ్ళినప్పుడు మేము స్పెసిఫిక్ రైడ్స్ దగ్గర ఉండి వాళ్ళకి అడిషనల్ టికెట్స్ తీసుకోవడము ఆర్ వాళ్ళు మా కోసం అడిషనల్ టికెట్స్ తీసుకోవడము అట్లా. అండ్ ఆ ఆస్పెక్ట్‌లో అయితే ఆఫ్‌కోర్స్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ ఆఫ్‌కోర్స్ ఫ్రెండ్స్‌తో వెళ్ళడం వల్ల ఇట్ విల్ బీ సో మచ్ ఫన్. మేమైతే చాలా గుర్తు చేసుకున్నాం లాస్ట్ టైమ్ మేము మా ఫ్రెండ్స్‌తో వెళ్ళింది. వి హ్యాడ్ లైక్ సో మచ్ ఫన్. So yeah, that's it for today's video. Thank you so much for watching till end. Do not forget to like, share, comment and subscribe. See you until next one. Bye.